హాయ్ అండి, వెల్కమ్ టు చిన్నారి కథలు తెలుగు. కథ పేరు మనసు పడ్డ అమ్మాయికి మరొకరితో వివాహం. మరి ఏం చేశాడు అతడు? ఇక కథలోకి వెళ్ళిపోదాము. సాయంత్రం 6 గంటలు. గదిలోంచి బయటికి వచ్చి కొడుకు రూంలోకి తొంగి చూశాడు ఆనందరావు. కనిపించలేదు. బాల్కనీలోకి చూశాడు. కొడుకు సాలోచనంగా ఏటో చూస్తున్నాడు. ఆలోచనలో నిర్లిప్తతో బాధ కనిపించాయి కొడుకు మొహంలో. నిన్న వచ్చినప్పటి నుంచి అలాగే ఉన్నాడు. ఎందుకో మరి. ఏదో తీక్షణంగానే ఆలోచిస్తున్నాడు అనుకున్నాడు ఆనందరావు. భార్య వాకింగ్కి వెళ్ళింది. అలాగే కాసేపు సహచరులతో పిచ్చాపాటి మాట్లాడుకుని వస్తుంది. వంటగదిలోకి వెళ్ళాడు. 2 కప్పుల కాఫీ కలిపి తీసుకుని వెళ్ళి కొడుకు ఒకటిచ్చి తాను కూర్చున్నాడు. మౌనంగా కాఫీ తాగుతూ కొడుకు ముఖంలోకి తెరిపారా చూశాడు. నిజంగానో ఏదో పెద్ద సమస్యతోటే బాధపడుతున్నాడు. ఏమిటో అనుకున్నాడు ఆనందరావు. కూతురు ఆర్మీ ఆఫీసర్గా చేస్తూ తను బ్యాచ్మేట్ని ప్రేమించి పెళ్లి చేసుకుని ఢిల్లీలో ఉంటుంది. కొడుకు వికాస్ మల్టీనేషనల్ కంపెనీలో ముంబైలో పనిచేస్తున్నాడు. ప్రతి 2 వారాలకు ఒకసారి వచ్చి 2 రోజులుండి వెళ్ళిపోతాడు. పిల్లల చదువులు అయిపోయిన తర్వాత ఆర్థికంగా బాగానే స్థిరపడ్డారు. సర్వెంట్ రూమ్తో కూడిన 4 బెడ్రూమ్ల ప్లాట్లు కొనుక్కొని గతంలో వాళ్ళు అపార్ట్మెంట్లోని వాచ్మెన్గా పనిచేస్తున్న అంజి కుటుంబాన్ని తమతో కూడా తెచ్చుకున్నారు. అంజి దగ్గరలోనే సెక్యూరిటీ గార్డ్గా కుదురుకున్నాడు. మంగ ఇంటి పని వంట పని చేస్తూ ఇంట్లోనే ఉంటుంది. వాళ్ళకి 2 అమ్మాయిలు 3, 5 తరగతులు చదువుతున్నారు. వాళ్ళిద్దరి చదువుల ఖర్చులు కూతురే చూసుకుంటుంది. భోజనం వసతి ఆనందరావు గారి కుటుంబంతో జరిగిపోతుంది. ఆనందరావు గారు మీనాక్షి గారు ఎవరి వీళ్ళు పట్టి వారు పిల్లల చదువులకి సాయం చేస్తూ ఉంటారు. ఏంటి నాన్న ప్రాబ్లం? కొడుకుని కదిలించాడు. తలెత్తి చూసి చిన్న నవ్వు సమాధానంగా ఇచ్చాడు వికాస్. చూడు విక్కీ, నేను నీ సమస్య తీర్చగలనో లేదో తెలీదు, కానీ నా అనుభవాన్ని బట్టి సలహా అయితే నేను నీకు ఇవ్వగలను. సహజంగా ఈ వయసులో స్నేహితులతో పంచుకుంటారు, కానీ నిన్ను చూస్తే అలా పంచుకుంటున్నట్టుగా లేదు. నేనేదైనా సహాయం చేయగలను అనుకుంటే నాకు చెప్పు విక్కీ. కుర్చీలో వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకున్నాడు వికాస్. బహుశా గతాన్ని నెమరు వేసుకుంటున్నాడు అనుకుంటా. సారీ 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 హడావిడిగా ఫ్లైట్ ఎక్కుతూ ఎయిర్ హోస్టెస్కు టచ్ అయ్యాడు. ఇట్స్ ఓకే సార్, సమాధానంగా చేతులు జోడించింది. మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి రియల్లీ సారీ మేడం అన్నాడు. చిరునవ్వులతో తల పంకించింది. సీట్లో కూర్చుని సర్దుకున్న తర్వాత స్థిమితంగా పరికించాడు ఆమెని. సింపుల్గా ఉన్న అందంగా ఆకర్షణీయంగా కనబడుతుంది. మైక్లో వస్తున్న అనౌన్స్మెంట్కు అనుగుణంగా చేతులు ఆడిస్తూ హాహాభావాలు పలికిస్తోంది. రెగ్యులర్గా తను ఫ్లైట్ జర్నీ చేస్తున్నా పెద్దగా ఎప్పుడూ ఎవరిని గమనించలేదు. ఈసారి నిశితంగా చూశాడు. ఇంట్రెస్టింగ్గా అనిపించింది. పెదవులపై సన్న చిరునవ్వు. ప్రయాణం ముగిసిన తర్వాత ఇల్లు చేరుకున్నాడు. 2-3 నెలల తర్వాత ఫ్లైట్లో మళ్ళీ ఆమెను చూసినప్పుడు ఎక్కడో చూసినట్టు అనిపించింది. కాసేపటికి గుర్తొచ్చింది. మొహం మీద చిరునవ్వు కనపడకుండా ఆమెను గమనిస్తూ కూర్చున్నాడు. అందంగా కనిపించింది. మనసులో చిన్న అలజడి, బెరుకుగా కూడా అనిపించింది. మ్యాగజైన్ తీసుకుని చూస్తూ కూర్చున్నాడు. ఫ్లైట్ దిగుతూ ఒకసారి ఆ అమ్మాయి వైపు చూశాడు. చేతులు జోడించి అందరికీ థ్యాంక్ యూ చెప్తోంది. చిరునవ్వుతో తల ఊపి దిగిపోయాడు వికాస్. ప్రతి 15 రోజులకి ముంబై నుండి హైదరాబాద్, హైదరాబాద్ నుండి ముంబై విమాన ప్రయాణం చేస్తూ ఉంటాడు అతను. గత 3 సంవత్సరాలుగా అంతే. ఎప్పుడూ ఎవరిని పెద్దగా గమనించడు. అయితే ఈసారి ఫ్లైట్ ఎక్కగానే కళ్ళు ఆమె కోసం వెతికాయి. వెనక వైపు క్యాబిన్ లగేజ్ సర్దుతోంది. తను కనపడగానే మనసుకు తేలిక అనిపించింది. అలాగే చిరుమందహాసం కూడా. వెనక నుండి వచ్చిన ఆమె హలో సార్, గుడ్ మార్నింగ్ అంది. గుర్తుపట్టారా? జవాబుగా తలూపింది. అప్పటి నుండి డెక్కన్ ఎయిర్వేస్కి టికెట్ బుక్ చేసుకోవడం మొదలుపెట్టాడు. ఫ్లైట్ ఎక్కిన ప్రతిసారి కళ్ళు ముందు ఆమె కోసమే వెతికేవి. ఆ తర్వాత సీట్లో వెళ్ళి కూర్చోవడం. క్రమేణా 2 ఏళ్ళు గడిచిపోయాయి. చిరునవ్వు, తలూపడం, హలోలు, గుడ్ మార్నింగ్ లేదా గుడ్ ఈవినింగ్లు. ఎప్పుడో ఒకసారి బాగున్నారా సార్, అంతే. ఇంట్లో పెళ్లి సంబంధాలు మొదలయ్యాయి. 2-3 ఫోటోలు కూడా చూశాడు. నచ్చలేదు. ఎందుకో అర్థం కాలేదు. చిన్న అనుమానం కలిగింది. తను ఆ ఎయిర్ హోస్టెస్ని ఇష్టపడుతున్నాడా? క్లారిటీ లేదు. నెక్స్ట్ ప్రయాణంలో ఆమె కనిపించలేదు. అప్పుడప్పుడు అలా జరుగుతోంది. అన్యమనస్కంగా ప్రయాణం పూర్తి చేసుకుని వెళ్ళాడు. తిరుగు ప్రయాణంలో కూడా అంతే. ఆమె రాలేదు. ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు? ఆమె ఎందుకు వచ్చుండదు? ఆమె గురించి ఎవరినైనా అడగాలి అంటే ఏమని అడగాలి? కనీసం తన పేరు కూడా తెలీదు. ఫ్లైట్ టేకాఫ్ తీసుకునే సమయంలో తమని తాము పరిచయం చేసుకుంటారు. ఆమె హాహాభావాల్ని చూస్తూ తాను అవేవీ పట్టించుకోలేదు.
ఇప్పుడు ఎలా? పేరు తెలీదు, ఊరు తెలీదు, ఫోన్ నంబర్ కూడా లేదు. ఫ్లైట్లో కూర్చున్నంతసేపు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అదే ఆలోచన. ఎలా 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 కనుక్కోవాలి ఆమె గురించి? 15 రోజుల తర్వాత ఇంటికి వచ్చిన కొడుకును చూస్తూ, ఏంట్రా చిక్కిపోయావు, నల్లబడ్డావు కూడా, కళ్ళ కింద చార్లేంటి అంది తల్లి. ఏం లేదమ్మా, కొంచెం పని ఒత్తిడి. లోపలికి వెళ్ళి అద్దంలో చూసుకున్నాడు. నిజంగానే ముఖంలో మార్పు. కళ్ళు లోపలికి పీక్కుపోయాయి. అర్థమైంది, తను ఆ ఎయిర్ హోస్టెస్ని ఇష్టపడుతున్నాడు. అలా అనుకోగానే పెదాల మీదకి చిరునవ్వు వచ్చేసింది. ఉత్సాహంగా కూడా అనిపించింది. మనసులోనే నిశ్చయించుకున్నాడు, తిరుగు ప్రయాణంలో ఆమె కనపడగానే చెప్పాలి అని. తన అభిప్రాయం ఏమిటో. కాదంటే? కాదు అనదులే. తనను చూసినప్పుడు ఆమె కళ్ళలో కూడా చిన్న మెరుపు వస్తుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? కులం, ఆస్తులు అని వంకలు పెడతారేమో. ఒకవేళ వాళ్ళు వద్దంటే తను అడుగు ముందుకేస్తుందో లేదో. వాళ్ళని ఎలా ఒప్పించి చేసుకుందాం? అప్పటి వరకు వెయిట్ చేద్దాం అంటుందా? లేదా వాళ్ళకి ఇష్టం లేకుండా నాకు ఈ పెళ్ళి వద్దంటుందా? రకరకాల భావనలు. ఆ 2 రోజుల్లో స్థిమితంగా లేకుండా గడిపాడు. హుషారుగా బయలుదేరాడు ముంబైకి. క్యాబ్ ఆలస్యం, చెక్ ఇన్ ఆలస్యం, ఫ్లైట్ ఆలస్యం, అన్నీ ఆలస్యంగా నత్తనడక నడుస్తున్నాయనిపించింది. సడన్గా తను ఈ వేళ అయినా వస్తుందో లేదో అన్న అనుమానం. అలా అనుకోవడంతో టెన్షన్ మొదలైపోయింది. ఫైనల్గా బోర్డింగ్ స్టార్ట్ అయింది. హమ్మయ్య! అల్లంతే దూరాన గమనించాడామెని. మెట్ల దగ్గర ఆహ్వానం పలుకుతోంది, 2 చేతులు జోడించి. ఊపిరి అందింది. దగ్గరగా వెళ్ళగానే కళ్ళలోకి చూశాడు. యథావిధంగా తన పని చేస్తోంది. సీట్లో కూర్చున్న తర్వాత వెనక్కి వెళ్తూ పలకరించింది. హలో సార్, బాగున్నారా? తలూపాడు. తన నిశ్చయించుకున్న తర్వాత ఆమె అందంగా, ఆకర్షణీయంగా, పొందికగా కనిపించింది. దిగిన తర్వాత ఎలాగైనా చెప్పాలి. కళ్ళు మూసుకుని వెనక్కి వాలాడు. గంట ప్రయాణం. అర్ధ శతాబ్దంలా ఉంది. అసహనం. ల్యాండింగ్ అనౌన్స్మెంట్ చేశారు. నింపాదిగా కదిలాడు. కళ్ళు ఆమె ఎక్కడ ఉన్నాయి వెతికాయి. కనబడింది. ఏమని చెప్పాలి? ఎలా చెప్పాలి? ఇంతసేపు రిహార్సల్ చేసుకున్నదంతా మటుమాయమైపోయింది. మైండ్ బ్లాంక్ అయిపోయింది. కాళ్లలో సన్నని వణుకు. పెదాలు తడారిపోతున్నాయి. జారిపోతున్న గుండెని చేత్తో పట్టుకొని, నేను మీతో 5 నిమిషాలు మాట్లాడొచ్చా మేడం అన్నాను. ప్రశ్నార్థకంగా తలెత్తి చూసింది. కాఫీ షాప్లో కూర్చోండి, టైం పడుతుంది మరి. పర్లేదు, వెయిట్ చేస్తా. దాదాపు 30 గంట తర్వాత వచ్చింది. డ్రెస్ మార్చుకొని, మేకప్ తీసేసి, కొప్పును పోనీటైల్గా కట్టుకొని. పోల్చుకోలేకపోయాడు. హాయ్ సార్ అంటూ ఆమె వచ్చే వరకు సమాధానంగా నవ్వి, కూర్చోండి, నేను వికాస్. కుర్చీ చూపించాడు. సుమా, ఐయామ్ సుమా. కరచాలనం కోసం చెయ్యి ముందుకు చాపింది. గొంతు పెగిల్చుకొని మొదలుపెట్టాడు. చాలా రోజుల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. గత 2 నెలలుగా అర్థమైంది మీరంటే నేను ఇష్టపడుతున్నానని. మీకు ఇష్టమైతే మా వాళ్ళు వచ్చి మీ పేరెంట్స్తో మాట్లాడతారు. మీకు పూర్తిగా ఇష్టమైతేనే. తల వంచుకొని పూర్తి చేశాడు. ఎస్ ఎస్ సార్, నాకు అర్థమైంది మీరు నన్ను ఇష్టపడుతున్నారని. నాకు కూడా ఇష్టంగానే ఉండింది. బహుశా మీరు ప్రపోజ్ చేస్తే అభ్యంతరం చెప్పేదాన్ని కాదేమో. కానీ నాకు మొన్నే నిశ్చితార్థం జరిగింది. మీ వైపు నుండి ప్రపోజల్ రాకపోయేసరికి నేను మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నానేమో అనుకున్నాను. సో ఇంట్లో చూసిన సంబంధం ఒప్పుకున్నాను సార్. వచ్చే వారమే పెళ్ళి. సన్న నీటి పొరని దాచుకుని కంగ్రాట్స్ చేయి చాపాడు. సారీ సారీ సార్. కాఫీ తీసుకుంటారా? కాఫీ తాగుతూ చెప్పింది. ఇక్కడికి దగ్గరలోనే సార్ మా ఇల్లు. నా డ్యూటీలకు అనుగుణంగా ఉంటుందని దగ్గరలో తీసుకున్నాం. అక్క పెళ్ళైపోయింది. నాన్నకు ఆరోగ్యం బాలేక తొందరగా ముహూర్తాలు పెట్టుకున్నారు. అక్క కెనడాలో ఉంటుంది. అమ్మ నాన్నలు చూసుకోవాల్సిన బాధ్యత నాదే. ఓ గుడ్. ఏం మాట్లాడో తెలియలేదు. కళ్ళు తెరిచి తండ్రి వైపు చూశాడు. ఇల్లు తెలుసా? తండ్రి అడిగాడు. విజిటింగ్ కార్డ్ ఇచ్చింది. సరే నాకివ్వు. రేపు మనం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. నానా? అవును, మనం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. నేను వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడతాను. ఆ అమ్మాయికి పెళ్ళికి నిశ్చితార్థం అయిందన్న. ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. కానీ పెళ్ళి జరగలేదు కదా. నిశ్శబ్దం. చూడు విక్కీ, వాళ్ళ పేరెంట్స్తో నేను మాట్లాడి ఒప్పిస్తాను. అవసరమైతే ఆ అబ్బాయి తల్లిదండ్రులతో కూడా మాట్లాడతాను అనునయంగా చెప్పాడు. ఎక్కువ ఆలోచించకు విక్కీ. ఇందులో తప్పేం లేదు. నువ్వు ఇష్టపడ్డ అమ్మాయిని జీవితంలోకి రాకుండా పోవడం నాకు నచ్చడం లేదు. ఇష్టపడిన వాళ్ళతో జీవితం ఆనందంగా ఉంటుంది. మా ముందు తరంలో బాల్య వివాహాల కారణంగా పెళ్లిలోనే ప్రేమ ఉండేది. మా తరం ఆడామగా చదువుకోవడం,
కాలేజీలు, ఉద్యోగాలు, యుక్త వయసు వచ్చిన తర్వాతే పెళ్లి అనే మార్పు మొదలైంది. కొంతమంది విషయంలో కులాలు, మతాలు, ఆస్తులు ప్రేమకు అడ్డుపడితే కొందరు పెద్దవాళ్ల పరుగు ప్రతిష్టలకు భయపడి తమ ప్రేమని చంపుకునేవారు. రాజీపడి బతుకుని ఈడ్చేవారు. మీ తరానికి అవసరం లేదు మిక్కి. చదువుకున్న మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతే మా చదువులకు అర్థం లేదు. మార్పు లేనిదే జరగనిదే వృద్ధి జరగదు. రేపు మనం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. వికాస్ మొహంలోకి తెరిపి, ఆకలేస్తున్నానా? ఏం చేద్దామంటారు? సుమా తండ్రి, వాళ్ళ ప్రేమని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడమే. ఆ అబ్బాయి వాళ్ళతో మాట్లాడదాం. ఏమంటారో? నిశ్చితార్థం కూడా అయిపోయింది. వారంలో పెళ్ళి. సందేహం, భయం. ఈరోజు మనం అడుగు ముందుకు వేయలేకపోతే మన పిల్లల ప్రేమకి ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది. నారాయణ గారు, మీ అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. మా వాడు కొంతకాలం మదనపడినా ఆ తర్వాత ఎవరినో ఒకరిని చేసుకుంటాడు. వాళ్ళిద్దరూ పెళ్లికి పెద్దలకు విలువిచ్చిని జీవితాలు గడిపినా నాకు మా అబ్బాయి ఇష్టపడిన అమ్మాయినిచ్చి వివాహం చేయలేకపోయానే అన్న బాధ కూడా ఉండిపోతుంది. మీకు ఏదో ఒక సందర్భంలో ఆ ఫీలింగ్ రావచ్చు. అదేదో ఇప్పుడే మనం సందేహాలను, పరువులను పక్కన పెట్టి ఆ అబ్బాయి వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. ఎక్కువ ఆలోచించకండి. ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్దాం పదండి. నేను సర్ది చెప్తాను వాళ్ళకి. అంతా మంచి జరుగుతుంది పదండి. లేచి నిలబడుతూ అన్నారు ఆనందరావు గారు. సుమ కళ్ళల్లో మెరుపు, వికాస్ మొహంలో తృప్తి, కృతజ్ఞతాభావం. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ ఏదైనా ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ అందరికీ ముందుగానే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. బాయ్ బాయ్.